ఇప్పటికే మెటా దాదాపు 8,000 మందిని ఒకసారి, 12,000 మందిని ఒకసారి లే ఆఫ్స్ ప్రకటించింది. మన ఫేస్‌బుక్, ఇన్‌స్టా ఇయన్నీ నడిపేటటువంటి. అయితే ఇప్పుడు కొత్త సంచలనం ఏంటంటే మెటా సంస్థ ఉద్యోగుల పని విధానాన్ని ఏఐ ట్రైనింగ్ డేటాగా ఉపయోగిస్తున్నట్టు తేలింది. ఏప్రిల్ 30న మార్క్ జుకర్బర్గ్ మేనేజర్‌లతో మాట్లాడుతూ ఉద్యోగుల కంప్యూటర్ కార్యకలాపాలు, కోడ్ రాయడము, మౌస్ మూవ్‌మెంట్లు, క్లిక్సు, కీ స్ట్రోక్సు, వర్క్ ఫ్లో ప్యాటర్న్స్ వంటి వాటిని ఏఐ మోడల్స్‌కి ట్రైనింగ్ డేటాగా ఉపయోగిస్తే ఏఐ సామర్థ్యం పెరుగుతుందని చెప్పుకొచ్చాడు. అంటే సాధారణ బయట ఉన్నటువంటి డేటా ఎనాటేటర్స్ కంటే తమ ఉద్యోగులు ఎక్కువ నైపుణ్యం కలిగిన వారు కాబట్టి వాళ్ళ పనితీరు ఏఐకి హై క్వాలిటీ హ్యూమన్ ఇంటెలిజెన్స్ డేటాని అందిస్తుందని అందరూ అనుకుంటున్నారు. మోడల్ క్యాపబిలిటీ ఇనిషియేటివ్ పేరుతో ముందుకు తీసుకెళ్తున్నది అన్నటువంటిది రైటర్స్ చెప్తున్నటువంటి అంశం. ఇది టెక్నాలజీ ప్రపంచంలో పెద్ద మార్పుకి సంకేతం అని కూడా చెప్పుకొస్తున్నారు. ఏఐ మోడల్స్ని ట్రైన్ చేయడానికి ఎక్కువగా ఇంటర్నెట్ డేటా, పబ్లిక్ కంటెంటు, ఎక్స్టర్నల్ ఎన్నోటాటర్స్, సింథటిక్ డేటా ఉపయోగించేవాళ్ళు. కానీ ఇప్పుడు పెద్ద కంపెనీలు నేరుగా తమ ఉద్యోగుల పని విధానాన్ని అధ్యయనం చేసి ఏఐని ట్రైన్ చేసే దిశగా వెళ్తున్నాయి. అంటే భవిష్యత్తులో ఏఐ కేవలం సమాచారం నేర్చుకోవడం కాకుండా మనుషులు ఎట్లా ఆలోచిస్తారు, ఎలా నిర్ణయాలు తీసుకుంటారు, ఎలా పనిచేస్తారు అన్న విషయాలు కూడా నేర్చుకుంటుంది. సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ ఎలా కోడ్ రాస్తారు, మేనేజర్స్ ఎలా నిర్ణయాలు తీసుకుంటారు, డిజైనర్స్ ఎలా వర్క్ ఫ్లోస్ నిర్వహిస్తారు, ఎనలిస్టులు ఎలా సమస్యలను పరిష్కరిస్తారు, ఇవన్నీ ఏఐకి ట్రైనింగ్ ఇన్పుట్స్గా మారుతున్నాయి. దీని మూలంగా ఏఐ ఏజెంట్స్ భవిష్యత్తులో పూర్తిస్థాయి డిజిటల్ ఉద్యోగులుగా మారిపోతారు. అప్పుడు కొన్ని రోజులు పోయిన తర్వాత మొత్తం కథ మారిపోతుంది. వీళ్ళ ఉద్యోగులందరినీ బిగుపడేసి వాళ్ళని ఏఐతో నడిపించుకుంటారనమాట. అందుకు తొలి అంకంలాగా కనబడుతోంది ఇది.